ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఏ రంగంలోనైనా ఏఐ హవానే కనిపిస్తోంది. ఏ టెక్నాలజీ వినియోగం అంతలా పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏఐ లేని రంగాన్ని ఊహించుకోలేమంటే అతిశయోక్తి లేదు. ఇప్పటికే అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న ఏఐ ఈ ఏడాది మరెన్నో మలుపులకు శ్రీకారం చుట్టనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ రంగంలో చూసినా ఏ హవానే నడుస్తుంది. టెక్నాలజీ, సైన్స్, వైద్యం, ఇంజనీరింగ్ ఇలా ఏదైనా సరే ఏ లేని రంగాన్ని ఊహించుకోలేని స్థితికి చేరుకున్నామంటే అతిశయోక్తి లేదు. ఈ ఏడాదిలోనూ ఎన్నో మేలి మలుపులకు శ్రీకారం చుట్టనుంది. డేటాను శోధించడం దగ్గర నుంచి ఔషధాల ఆవిష్కరణ వరకు అన్నింటా తనదైన ముద్ర వేయనుంది. వినూత్న పరిజ్ఞానాలకు సంబంధించి కొన్నింటిని చెప్పాల్సి వస్తే బయో ప్రింటింగ్, రోబో విప్లవం, కార్బన్ సంగ్రహణ వేగం, జన్యు సవరణకు ఏ సాయం, హరిత హైడ్రోజన్ శక్తి, కృత్రిమ ఎంజైమ్లు, క్వాంటమ్ కంప్యూటర్ పురోగతి, మహా అటానమస్ సెన్సింగ్ వంటివి కొన్ని మచ్చు తునకలుగా చెప్పవచ్చు. ఈ ఏడాదిలో బయో ప్రింటింగ్ రంగం గొప్ప పురోగతి సాధించే అవకాశం కనిపిస్తోంది. 3D ముద్రణ మాదిరిగానే బయో ప్రింటింగ్ రంగంలో కణాలతో నిండిన జీవశిరాను పొరలుగా పరుచుకుంటూ సజీవ కణజాలాలను ముద్రించడం దీని ప్రత్యేకత. జీవ ముద్రణను 80లో ఆవిష్కరించినప్పటికీ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇందులో జీవశిర స్థిరంగా ఉండకపోవడం, దీన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం పెద్ద సవాల్. ఇప్పుడు దేని విషయంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. MIT శాస్త్రవేత్తలు ఇటీవల ఓ వినూత్న పరిజ్ఞానాన్ని రూపొందించారు. ఇది ముద్రించే సమయంలోనే డిజిటల్ మైక్రోస్కోప్ సాయంతో హై రెజల్యూషన్ ఇమేజ్ ను సంగ్రహిస్తుంది. ఏ ఇమేజ్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ తో ప్రాథమిక డిజైన్ పోల్చి చూస్తుంది. ఇలా ప్రత్యక్ష పర్యవేక్షణను మెరుగుపరుస్తుంది. ఇది మున్ముందు కణజాల ముద్రణను మనుషుల ప్రమేయం లేకుండా ఆటోమేట్ చేయగలదని భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ చర్మం, మూత్రాశయం, శ్వాసనాళం, చివరికి రక్తనాళాల వంటి రకరకాల సజీవ కణజాలాలను ముద్రించడంలో విజయం సాధించారు. కంటిలోని కార్నియా ఎండోథెలియల్ కణాలతో కార్నియా ఇంప్లాంట్ ను ముద్రించడం విశేషం. దీని ప్రయోగ పరీక్షల్లో భాగంగా ఒకరికి అమర్చారు. దీని ఫలితాలు ఈ సంవత్సరంలోనే వెలువడనున్నాయి. ఇది విజయవంతమైతే కార్నియా జబ్బులతో బాధపడుతున్న ఎంతో మందికి కొత్త వెలుగు చూపగలదనడం అతిశయోక్తి కాదు. ఈ ఏడాది రోబో విప్లవం సాధ్యమని చెప్పాలి. రోబో స్నేహితులు, సహోద్యోగులు, పని మనుషులు సైన్స్ ఫిక్షన్ కథలను దాటుకుని వాస్తవ రూపం ధరించాయి. ఈ సంవత్సరం మరిన్ని హ్యూమనాయిడ్ రోబోలు పరిచయం కానున్నాయి. ఇక వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలు ఉండగా వీటిల్లో ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ను సంగ్రహించడం ఒకటి. ఇక్కడే డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ పరిజ్ఞానం ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఇది ప్రత్యేకమైన ఫిల్టర్ల ద్వారా గాలిని లోపలికి తీసుకుంటుంది. దానిలోంచి కార్బన్ డైఆక్సైడ్ ను సంగ్రహించి నిల్వ చేస్తుంది. ప్రస్తుతం అతిపెద్ద DAC కేంద్రం ఐస్లాండ్ లో ఉంది. జన్యు సవరణకు ఏఐ సాయం చేయనుంది. క్రిస్పార్ పరిజ్ఞానం రాకతో DNA ను సవరించడం, అనుకున్న విధంగా మార్చడం నల్లేరు మీద నడకలా మారింది. రైబోన్యూక్లిక్ యాసిడ్ అనే గైడెడ్ మాలిక్యూల్ Cas9 అనే ఎంజైమ్ సాయంతో శాస్త్రవేత్తలు దీన్ని సుసాధ్యం చేస్తున్నారు. DNA పొచ్చును సమర్థంగా కత్తిరించి దాని స్థానంలో విజయవంతంగా జన్యు సమాచారాన్ని చొప్పిస్తున్నారు. క్రిస్పార్ పరిజ్ఞానం ఈ ఏడాది కృత్రిమ మేధతో మరింత సుసంపన్నం కానుంది. ప్రస్తుతం క్రిస్పార్ పరిజ్ఞానాన్ని క్యాన్సర్లో, హార్టింగ్టన్ డిసీజ్ వంటి జన్యు వ్యాధుల మీద అధ్యయనాలకు వాడుకుంటున్నారు. అయితే DNAలో ఏ భాగం జబ్బుకు కారణమవుతుందో తెలుసుకోవడం చాలా కీలకం. ఇక్కడ AI గణనీయంగా తోడ్పడగలదు. ఇది బోలెడంత జన్యు సమాచారాన్ని సమ్మిళితం చేయడం ద్వారా RNAకు దారి చూపగలదు. జన్యువుల్లో లోపమున్న చోటకు ఖచ్చితంగా తీసుకెళ్లగలదు. దీని విషయంలో మమోత్ బయోసైన్స్, రీజనరాన్ ఫార్మాస్యూటికల్స్ వంటి కంపెనీలు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. భవిష్యత్తులో టార్గెటెడ్ చికిత్సలను మరింత మెరుగుపరచడమే వీటి ఉద్దేశం. ఇక ఇంధనాలకు ప్రత్యామ్నాయం పర్యావరణ హిత హరిత హైడ్రోజన్ గురించి వినే ఉంటారు. ఎలక్ట్రోలైజర్ పరికరం సాయంతో నీటిలోని హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను వేరు చేయడం ద్వారా హైడ్రోజన్ ఇంధనం పుట్టుకొస్తుంది. దీన్ని సంగ్రహించి కంప్రెస్డ్ గ్యాస్ రూపంలో గాని, అతి శీతల ద్రవ రూపంలో గాని నిల్వ చేస్తారు. దీని విషయంలో నెదర్లాండ్స్ ఈ సంవత్సరం గొప్ప ముందడుగు వేయనుంది. అక్కడ చేపట్టిన H2 హోలాండియా ప్రాజెక్టు త్వరలోనే పూర్తి కానుంది. ఇక మరో విషయం, కారు డోల్లే బ్యాటరీలుగా పనిచేస్తే ఎలా ఉంటుంది? విమానాల రెక్కలు కారు డోళ్ల నుంచి విద్యుత్ ఉత్పత్తి అయితే ఎలా ఉంటుందనేది కల కాదు. స్ట్రక్చరల్ బ్యాటరీ కంపోజిట్స్ భావన దీన్ని నిజం చేయనుంది. వాహనాలకు ఆకృతినివ్వడమే కాదు, విద్యుత్ నిల్వ చేసుకుని దాన్ని సరఫరా చేసే పదార్థాలు ఇందులో కీలక అంశం.
ప్రస్తుతం ఎస్బీసీస్ ను సృష్టించడానికి 2 అవకాశాలున్నాయి. ఒకటి, వాహనాల బాడీ ప్యానెల్స్ లో బ్యాటరీ కణాలను పొదగడం. 2, విద్యుత్ను నిల్వ చేసుకోవడానికి వాహనాల ఆకృతులను పోచలను ఎలక్ట్రోడ్లుగా తీర్చిదిద్దడం. ప్రస్తుతం ఈ పరిజ్ఞానం అభివృద్ధి దశలోనే ఉంది. దీనిపై శరవేగంగా ప్రయోగ పరీక్షలు నడుస్తున్నాయి. విద్యుత్ వాహనాల్లోని లిథియం అయాన్ బ్యాటరీలతో పోలిస్తే సామర్థ్యం తక్కువే అయినా గత సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఉత్తమమైన వర్ధమాన పరిజ్ఞానంలో ఎస్పీసీస్ కూడా ఒకటిగా నిలిచింది. ఇవి విద్యుత్ వాహనాల సామర్థ్యాన్ని 8% వరకు పెంచగలవని ఫోరం ప్రతిపాదించింది. విమానాల ఇంధన సామర్థ్యము 15% వరకు పెరుగుతుందని వివరించింది. ఈ సంవత్సరం దీనిపై మరింత ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఏఐ ఈ ఏడాది మరిన్ని అరుదైన ఘనతలను సాధించే దిశగా ముందుకు సాగుతోంది. మన దేశంలో ప్రయోగాల దశ నుంచి పలు కీలక రంగాల్లో ఏఐని వినియోగించడం మొదలైంది. విమానయానం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు, తయారీ రంగాల్లో ఏఐ మార్పులు తీసుకువస్తోంది. ఈ ఏడాది ఏఐ మరిన్ని అరుదైన ఘనతలు సాధించడం ఖాయమని అంచనాలు ఉన్నాయి.